వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. Industry sales in GVA. Industry sales in GVA మనకి ఎలా ఉన్నాయి? పారిశ్రామిక వాటా రంగం అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్లో పర్సంటేజ్ రూపంలో మనం పరిశీలించినట్లయితే ఏ విధంగా అంటే ప్రెజెంట్ ఎలా ఉంది అనేది మనం చూడాలి. చూడండి, మనం డేటా తీసుకున్నట్లయితే 2009 నుండి 9-10 నుండి 2013-14 ఒకటి తీసుకుందాం, అంటే అన్ని కలిపి 2014 అండ్ 18 అంటే 2-18 మధ్య 5 ఇయర్స్ తీసుకుందాం. 2018-19 అలాగే 2019-20 H1 సెప్టెంబర్ వాల్యూస్ వరకు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఇండస్ట్రీ పరిశ్రమలు ఎలా ఉన్నాయి? ఇండస్ట్రీలో 32.3 షేర్ వాటా ఉంది. ఇది తర్వాత 29.6గా మారింది. నెక్స్ట్ 29.6, ప్రెసెంట్ 28.3. పరిశ్రమలలో 28.3 వాటాను కలిగి ఉంది పారిశ్రామిక రంగంలో. అలాగే మైనింగ్ అండ్ క్వారింగ్ మనం చూసినట్లయితే మైనింగ్ అండ్ క్వారింగ్ 17.5%, 16.6, 16.4. అలాగే నెక్స్ట్ ప్రెసెంట్ వచ్చేసి 15.4. ఇవి రెండు ఇంపార్టెంట్ అండి, ఇవి రెండు ఇంపార్టెంట్. మనం 2018-19, 2019-20 ఆర్థిక సర్వే H1 సెప్టెంబర్ వరకు 28.3, 15.4 మళ్ళీ మారిపోతాయి వాల్యూస్. కాబట్టి అప్డేట్ ఉండాలి మీరు. ఇక్కడ డేటా దగ్గరనే చేంజ్ అయ్యేది ఏదైతే ఉందో వాటిని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే తప్ప వేరేది ఏం లేదు. నెక్స్ట్ మనకి మైనింగ్ క్వారింగ్ అనేది మైనింగ్ క్వారింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రాశాను నేను, మైనింగ్ క్వారింగ్ అనేది కాదు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నాను, ఇది తీసేయండి. అయితే ఇక్కడ ఇది టోటల్గా మనము 3.2, 2.4, 2.4, 2.1 ఉందండి, తక్కువగా ఉంటుంది మైనింగ్ క్వారింగ్ అనేది 2.1. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్
మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 17.5, 16.6, 16.4, 15.4గా ఉంది. అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై చూడండి. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ supply and other utility services ఏవైతే ఉన్నాయో వీటివి 2.4, 2.6, 2.8, 2.9 వాటాగా మనం చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ కన్స్ట్రక్షన్ మనం తీసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ లో 9.8 అనేది కనబడుతుంది. ఇది మనకు కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగంలో ఇలా ఉంది. నెక్స్ట్ మనకి గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ ఇండస్ట్రీ ఎట్ కాన్స్టాంట్ ప్రైస్ మనం తీసుకున్నట్లయితే ఎలా ఉంది రైట్ చూద్దాం. నెక్స్ట్ గ్రోత్ రేట్ వృద్ధి రేటు ఏదైతే ఉందో ఈ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ GVA ఇన్ ఇండస్ట్రీ ఎట్ కాన్స్టాంట్ ప్రైస్ అంటే స్థిర ధరలలో ఇన్ పర్సంటేజ్ చూస్తున్నాం. స్థిర ధరలలో కాన్స్టాంట్ ప్రైస్ తీసుకున్నట్లయితే ఇందులో మనకి పారిశ్రామిక రంగము ఎలా ఉంది మనం చూసినట్లయితే షేర్ ఇన్ GVA 2018-19 ఎలా ఉంది. అలాగే మనము ఫస్ట్ షేర్ ఇన్ GVA చూద్దాం. వాటా ఎలా ఉంది షేర్ ఇన్ GVA ఫస్ట్ ఇప్పుడు 2018-19లో వాటా ఎలా ఉంది, తర్వాత 17-18లో పర్సంటేజ్ ఎలా ఉంది, నెక్స్ట్ 2018-19 ప్రొవిజనల్ ఎస్టిమేట్లో ఎలా ఉంది, అలాగే ఇప్పుడు 2019-20 క్వార్టర్ రిపోర్ట్ మనం తీసుకుంటున్నాం. అంటే క్వార్టర్ రిపోర్ట్ 1, క్వార్టర్ రిపోర్ట్ 2. అది అవసరం లేదు మనకి. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ తీసుకుందాం. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్లో ఎలా ఉంది అనేది మనం పరిశీలిస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం, పరిశ్రమలు ఇండస్ట్రీ తీసుకుంటున్నాం. ఇండస్ట్రీలో షేర్ ఎంత ఉందంటే 29.6 షేర్ ఉంది. మరి అదే మనం 2017-18లో మనకి పర్సంటేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి షేర్ ఇన్ ఇండియా కదా ఇండస్ట్రీ మనం 29.6, ఇక్కడ 5.9%, అలాగే 6.9%, ఇది 2.5%గా ఉంది. మైనింగ్ అండ్ క్వారింగ్ చూద్దాం. మైనింగ్ అండ్ క్వారింగ్ వచ్చేసి 2.54 వాటా అయితే ఇక్కడ 5.1% గ్రోత్ రేట్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ 1.3 గ్రోత్ రేట్ కనపడుతుంది. ప్రెసెంట్ 1.5 గ్రోత్ రేట్ కనపడుతుంది. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క వాటా 2.8 వాటాగా ఉంది. ఇక్కడ మనము 2.8 వాటాగా ఉంది. తర్వాత 8.6 అనేది గ్రోత్ రేట్ కనపడుతుంది. నెక్స్ట్ 7 గ్రోత్ రేట్ కనపడుతుంది. నెక్స్ట్ మనకి 5.4 గ్రోత్ రేట్ కనబడుతుంది. తర్వాత అంశము మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 16.4 వాటాను కలిగి ఉంది. ఇది 5.9 గ్రోత్ రేటు, 6.9 గ్రోత్ రేటు, ప్రెసెంట్ వచ్చేసి 2 గ్రోత్ రేట్ మాత్రమే ఉంది. గ్రోత్ రేటు 2 మాత్రమే కనబడుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చూడండి.
కన్స్ట్రక్షన్ మనం పరిశీలించినట్లయితే కన్స్ట్రక్షన్ 8 వాటా ఉంది. ఇది 5.6, 8.7, ఇక్కడ 3.2 కనబడుతుందండి. 2019-20 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ప్రకారము కన్స్ట్రక్షన్ ఎంత అంటే 3.2. అయితే మనం అక్టోబర్ 2019 వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనాల ప్రకారం భారత్ 8వ అతిపెద్ద ఆర్థిక సంస్థ, 5వ అతిపెద్ద ఆర్థిక సంస్థ. మనకి 2020లో ఇది 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందేమో అని చెప్పేసి, ఎందుకో ఈ కరోనా ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావం ద్వారా మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కొంత ఇబ్బందుల పాలు అనేది జరిగింది. రుణాత్మక వృద్ధి రేట్లు కనబడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందేమో అని చెప్పేసి కొన్ని సంస్థలు అంచనాలు ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మనం దీన్ని చూసినట్లయితే చూడండి, అక్టోబర్ 2019 మీకు కరెంట్ అంశాలు వస్తున్నాయి. అలాగే ఇందులో మొత్తం టోటల్గా కాన్సెప్ట్, డేటా, కరెంట్ అంశాలతో మొత్తం మీ ముందుకు రావడం జరిగింది. చూడండి, అక్టోబర్ 2019లో 2019లో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనాల ప్రకారం భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎకనామిక్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిడిపి ఎట్ కరెంట్ యుఎస్ డాలర్స్ ఇన్ ట్రిలియన్ లో చూద్దాము. ఇక్కడ ఎలా ఉందంటే ఎలా తీసుకుంటాం, ఎకనామిక్స్ ఓకేనా, ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్, కరెంట్ లో ఏ ప్రైసెస్, యుఎస్ డాలర్స్ ఇన్ ట్రిలియన్లలో చూస్తున్నామండి. ఇక్కడ యుఎస్ డాలర్ ఎలా ట్రిలియన్లలో చూస్తున్నామో రైట్ చూద్దాం. మరి ఎలా ఉందో భారత్, ఇందులో టోటల్ గా 10 దేశాలను చూస్తున్నాము. 10 దేశాలలో ఎలా ఉంది పరిస్థితి. ఫస్ట్ సీరియల్ నెంబర్ తీసుకోండి. ఫస్ట్ సీరియల్ నెంబర్, తర్వాత కంట్రీ, తర్వాత 70లో ఎలా ఉంది, 80లో ఎలా ఉంది, ప్రెసెంట్ 19 ఎస్టిమేటెడ్ లో ఏదైతే ఉందో చూడాలి. చేంజ్ ఇన్ పొజిషన్ ఇన్ 2019 తీసుకున్నాం. మొత్తం 10 కంట్రీస్ చూద్దాము. ఫస్ట్ నెంబర్ 1, మొదటి ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటగా అంటే ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటి దేశం ఏది అంటే ఆర్థిక రంగంలో మొట్టమొదటి దేశం ఏముంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది 19.5%, 5 ఉంది 19.5 అంటే ఇదేమో 20.6, ఇదేమో 21.4 ఏంటివి పర్సంటేజ్ కాదండి. కరెంట్ యుఎస్ డాలర్స్ ఇన్ ట్రిలియన్ 21.4 యుఎస్ డాలర్స్ ట్రిలియన్లలో ఉన్నది. మరి పొజిషన్ 2019 అంటే 2018కి ఏమైనా పొజిషన్ మారిందా అంటే మారలేదు, కాకపోతే ఫస్ట్ పొజిషన్ లోనే ఉంది. అలాగే సెకండ్ చైనా ఉంది, సెకండ్ లో చైనా ఉంది. ఫస్ట్ వాడు అమెరికా వాడైతే రెండో వాడు చైనా వాడు. అంటే గట్టి ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలకి ఇవి. 12.9 యుఎస్ డాలర్ ట్రిలియన్లలో మనం చూస్తున్నాము. 13.4 తర్వాత పెంచుకున్నది 14.1. ఇక్కడ మరి పొజిషన్ ఏమైనా చేంజ్ అయిందంటే ఏమి కాలేదు. అలాగే థర్డ్ జపాన్ ఇది ఎంత 4.9, 5.2 ఇది కూడా చేంజెస్ ఏం లేదు. ఫోర్త్ జర్మనీ ఎంత ఉంది 3.7, తర్వాత 4 కాకపోతే ఇక్కడ కొంచెం తగ్గింది 3.9,
కానీ ఇందులో కూడా చేంజెస్ అనేది ఏం కనపడలా. నెక్స్ట్ మనకి 5th ప్లేస్లో ఇండియా. భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎన్నో స్థానంలో ఉంది ప్రస్తుతం అంటే 5వ ఆర్థిక వ్యవస్థలో ఉంది. మరి చూద్దాం, మనకి ఇండియాకి 2017లో $2.7 ఇన్ ట్రిలియన్లలో చూసామండి. తర్వాత కూడా 2.7 ఆ తర్వాత మార్చుకుంది. ఇక్కడ ఎంత అంటే 2.9. గతంలో 2018లో మనము యాక్చువల్గా 6వ స్థానం నుండి ఇప్పుడు ప్రజెంట్ 5వ స్థానంలోకి పెరిగిపోయాము. కాబట్టి స్థానంలో చేంజ్ వచ్చింది. అంటే గతంలో 5వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంటే యునైటెడ్ కింగ్డమ్ ని 6వ స్థానంకు నెట్టి మనం 5వ స్థానానికి వచ్చేసాము. రైట్. నెక్స్ట్ 6th ప్లేస్ యునైటెడ్ కింగ్డమ్ యూకే. యునైటెడ్ కింగ్డమ్ ఇది 2.6, 2.8, తర్వాత ఇది 2.7. ఇది ఏమైంది? డౌన్ అయిపోయింది కదా. ఈ గతంలో 5th ప్లేస్లో ఉండేది తగ్గిపోయింది. అలాగే నెక్స్ట్ ఫ్రాన్స్ కూడా డౌన్ అయిపోయింది. ఫ్రాన్స్ ఎంత ఉండే? 2.6, 2.8, 2.7. ఓకేనా? ఈ రెండింటిని నెట్టుకొని వచ్చింది. ఇది కూడా డౌన్ అయిపోయింది, దీని పొజిషన్ కూడా. మరి అలాగే నెక్స్ట్ 8 ఇటలీ. 2.0, 2.0, 2.1, 2.0 ఏంటివి చెప్పాలండి? కరెంట్ US డాలర్స్ ఇన్ ట్రిలియన్. నెక్స్ట్ బ్రెజిల్ వచ్చేసి 2.1, 1.9, ప్రెసెంట్ 1.8. అలాగే 10వది కొరియా వచ్చేసి 1.6, 1.7, 1.6. ఇలా మనము మొత్తం 10 దేశాల ఆర్థిక వ్యవస్థను చూసినట్లయితే భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఫస్ట్ ప్లేస్ లో యునైటెడ్ స్టేట్స్, సెకండ్ లో చైనా, థర్డ్ జపాన్, 4th జర్మనీ, 5th ఇండియా. ఇక్కడ ప్రస్తుత ధరల వద్ద జీడిపి 2019 నాటికి 2.9 ట్రిలియన్ US డాలర్లుగా ఉండి ఫ్రాన్స్ మరియు యూకేలను దాటింది. ఏ 2 దేశాలను దాటిందంటే ఫ్రాన్స్ను యూకేను దాటింది. ఇక్కడ జూలై 2019 కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే 2024, 2025 టార్గెట్ అప్పుడు పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు రీచ్ అవుతామో లేదో తెలియదు. కరోనా ప్రభావం వల్ల మరి ఇది రీచ్ అవుతామో లేదో తెలియదు. కానీ ఆ దిశగా వెళ్ళడానికే ఇప్పుడు సంస్కరణలు చాలా జరుగుతున్నాయి. సరే చూద్దాం. జూలై 2019 కేంద్ర బడ్జెట్ 2019-20లో 2024-25 నాటికి భారత్ 5 ట్రిలియన్ US డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తుంది. ఎన్ని ట్రిలియన్ డాలర్లు? 5 ట్రిలియన్ డాలర్లు. మరి 5 ట్రిలియన్ డాలర్లు అంటే నియర్ బై జపాన్ దగ్గర ఉంటాయి. అంటే జర్మనీ కూడా దాటిపోదామని చూస్తున్నాం. చూద్దాం. జూలై 2019లో బడ్జెట్లో తెలియజేశారు దీన్ని. మనము 2024-25 కల్లా భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ US డాలర్లకు తీసుకుపోవాలని కృషి చేయాలని చెప్పేసి నేటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ 5 ట్రిలియన్ US డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి ప్రధాన అవరోధం కూడా ఒకటి ఉంది. ఏంటంటే ప్రపంచ ఉత్పత్తిలో తగ్గుదల వల్ల భారత వృద్ధి రేటు ఆశించిన దానికన్నా తక్కువగానే ఉంటుంది. అయితే ఇక్కడ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి పారిశ్రామిక రంగం యొక్క పనితీరు బాగా ఉండాలండి. అలాగే ఇతర రంగాలలో వృద్ధికి పారిశ్రామిక రంగమే ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని మనం తెలుసుకోవచ్చు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో మనకి జీవీఏ 30%
పారిశ్రామిక రంగం నుండే లభిస్తుంది. నెక్స్ట్ మరి మనం ఇందులో నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో కరెంట్ అఫైర్స్ కోణంలో చూస్తున్నాము. సర్వీస్ సెక్టార్లో మనం పరిశీలించినట్లయితే వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయ ఆధిక్యత ఉంటుందని మనకు తెలుసు. అయితే ఇక్కడ అభివృద్ధి జరిగే కొద్దీ వ్యవసాయ వాటా ఏమైతే తగ్గుతుంది, పారిశ్రామిక వాటా ఏమైతే పెరుగుతుంది. అలాగే పరిశ్రమలు అభివృద్ధి చెందే కొద్దీ బ్యాంకింగ్, బీమా, రవాణా సేవలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ రోస్ట్రో కుజినెట్స్ల ప్రకారం అభివృద్ధి అనేది 3 దశల్లో జరుగుతుందని మనం చెప్పవచ్చు. అందులో సేవారంగ ఆధిపత్యం అనేది 3వ దశలో కనపడుతుందండి. సేవారంగ ఆధిపత్యం 3వ దశలో కనపడుతుంది. మన దేశంలో వ్యవసాయ ఆధిక్యత సేవారంగం ఆధిక్యతకు మార్పు వస్తుంది. అంటే ఇక్కడ పారిశ్రామిక దశను కూడా దాటేసింది సేవారంగం. ఇదివరకు గతంలో వ్యవసాయ ఆధిక్యత ఉండేది, ప్రజెంట్ దేని ఆధిక్యత ఉంది? సేవారంగం యొక్క ఆధిక్యత కనపడుతుంది. అంటే పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని దాటి సేవారంగమైన తృతీయ రంగం మొదటి స్థానంలో ఉంది. అయితే మనకి 1950-51లో సర్వీస్ సెక్టార్ అయిన తృతీయ సెక్టార్ ఏదైతే ఉందో ఈ సెక్టారు అప్పుడు ఎంత ఉండే వాటా షేర్ 30% షేర్ ఉండేది. మరి మన 80-81 నాటికి 1980-81 నాటికి మనం పరిశీలించినట్లయితే దీని యొక్క వాటా 38% పెరిగింది. నెక్స్ట్ క్రమేణా మనం 2011-12 బేస్ ఇయర్ చేసుకున్నట్లయితే ఈ ధరలో మనం పరిశీలించినట్లయితే 2018-19 నాటికి సర్వీస్ సెక్టార్ 54.3 వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి 2011-12 ధరల్లో 2018-19 నాటి మరి సేవారంగం వాటా 54.3% గా మనము గమనించాలి. అంటే సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో ఈ సర్వీస్ సెక్టార్ అనేది మరి ప్రాథమిక రంగాన్ని, ద్వితీయ రంగాన్ని వెనకకు నెట్టేసి మొదటి స్థానంలో భారత్లో ఈ సర్వీస్ సెక్టార్ అనేది కొనసాగుతుంది. రైట్. మరి ఇందులో సర్వీస్ సేల్స్ ఇన్ జీవీఏ చూద్దామండి. సర్వీస్ సేల్స్ ఇన్ జీవీఏ పర్సంటేజ్ మనం చూసినట్లయితే ఇందులో 2019 నుంచి అంటే ఇది ఫస్ట్ 5 years చూద్దాము. ఇవి సేల్స్ ఎలా ఉన్నాయి. సర్వీస్ సేల్స్ పోల్చుతాం. 2009-10 ఇలా తీసుకున్నాం. 2009-10 టు ఫస్ట్ 5 yearsకి 2013-14 తీసుకున్నాము. అలాగే 2014-15 అండ్ 2018-19 వరకు కలుపుకొని తీసుకున్నట్లయితే ఇలా ఉంది. 2018-19 సపరేట్గా వెరీ ఇంపార్టెంట్. ఇది 2019-20 H1R ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ చూస్తున్నాము. రైట్. ఇందులో ఫస్ట్ ట్రేడ్, వాటరు, ట్రాన్స్పోర్టు ఇవన్నీ చూడండి. ఫస్ట్ ఏం తీసుకున్నాం సర్వీస్లో వర్తకము అంటే ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్ ఇలా మనం చూడొచ్చు. ఫస్ట్ ఇందులో యాక్చువల్గా 17.5 మనకి 17.5 వాటా కలదు. అయితే తర్వాత ఇందులో 17.5 అంటే తర్వాత 18.3 ఉంది. 2018-19 కూడా 18.3 ఉంది. ఇది 18.1గా నమోదైంది. అలాగే నెక్స్ట్ ఫినాన్షియల్ రియల్ ఎస్టేట్, ఇది నెంబర్ 1 చూసాము. ఇది నెంబర్ 2.
రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో 19.2, 20.9, 21.3, 24.5 పెరిగాయి. అలాగే పబ్లిక్ థర్డ్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిఫెన్స్ రక్షణ అండ్ అదర్ సర్వీసెస్ ఇవి 12.7, 13.7, 13.7 తర్వాత 14.7, 15.2గా నమోదయ్యాయి. ఓవరాల్గా సర్వీస్ సెక్టార్ మొత్తం తీసుకున్నట్లయితే సర్వీసెస్ మొత్తం తీసుకుంటే 49.4 అనేది 2019 నుంచి 2013-14 మొత్తం 5 years కలిపితే 49.4 వచ్చింది. ఇది 52.9 వచ్చింది. అయితే మనం 2018-19లో 54.3 ఉంది అనుకున్నాము. తర్వాత ఇది 57.8 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్లో ఉంది. ఇలా మనము సేల్స్ అనేది చూసాము. అయితే సేవా రంగం అనేది వ్యవసాయ పారిశ్రామిక రంగాలను దాటుకొని వేగంగా ముందుకు పోతుంది. అయితే ఇందులో ఆర్థిక, రియల్ ఎస్టేట్ మరియు వృత్తిపరమైన సేవల యొక్క జీవీఏ పెరుగుదల ఈ మొత్తం సేవా రంగ పెరుగుదలకు తోడ్పడుతున్నాయని మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి చూడాలి. వీటిలో గ్రోత్ రేట్స్ మనం పరిశీలించినట్లయితే సేమ్ ఇవి ఇలాగే ఉంచుతాం. గ్రోత్ ఆఫ్ జీవీఏ అండ్ జీడిపి ఎట్ కాన్స్టాంట్ స్థిర ధరలు తీసుకుంటాం. కాన్స్టాంట్ ప్రైసెస్ ఓకే. బేస్ ఇయర్ అనేది 2011-12 బేస్ ఇయర్ ప్రకారం లెక్కిస్తాం. అయితే ఇక్కడ ఇప్పుడు ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, మరొకసారి ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ కానీ కమ్యూనికేషన్ అండ్ సర్వీస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్ అని రాసుకోండి. బ్రాడ్కాస్టింగ్ ఎంత ఉంది? 7.8. అలాగే నెక్స్ట్ 6.9, 5.9. ఇక్కడ రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసిందండి -1.0. ఇంత ఘోరం పడిపోయింది చూడండి. -1.0గా నమోదైంది. ఇక్కడ ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే ఘోరమైన వృద్ధి రేటు నమోదు చేశాయి. ఫైనాన్షియల్ రియల్ ఎస్టేట్ మనం పరిశీలిస్తే 6.2, 7.4, 6.4 ఇది కూడా -1.0. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ ఇది 11.9, 8.9, 9.1, 0.5. మనం ఓవరాల్గా సర్వీస్ మనం పరిశీలిస్తే ఇది 8.1, 7.5, ఇక్కడ 6.9. పూర్తి డేటా రాలేదు కాబట్టి ఇది 0.7గా ఓకే. ఇది సర్వీస్ సెక్టార్ మనం చూసాము. సర్వీస్ సెక్టార్లో ఇలా ఉంది. అంటే భారత్లో ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సేవా రంగం ప్రాముఖ్యత అనేది కొనసాగుతుంది. ఈ రంగం ప్రస్తుతం మొత్తం పరిమాణంలో 55 వాటాను, ప్రెసెంట్ 55% వాటాను కలిగి ఉంది. అయితే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో, గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది మనము ఈ సేవా రంగంలో 2018-19లో 7.5% నుండి 2019-20 నాటికి 6.9%కి తగ్గింది. అయితే ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు జీవీఏ వృద్ధిలో సేవా రంగం వాటా అనేది అధికంగా ఉంది. అంటే మొత్తం ఎఫ్డిఐలలో 2/3 వంతు వాటా సేవా రంగం వాటా కలిగి ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎఫ్డిఐల మొత్తంలో కూడా
2/3 వంతు సేవారంగం వాటానే కలిగి ఉన్నది. అయితే భారత్ మొత్తం ఎగుమతులలో 38%, ఎంత పర్సెంటేజ్ అంటే ఎగుమతులలో 38%, ప్రతి బిట్ కూడా రాయాలి. మొత్తం FDIలలో 2/3 వాటా సేవారంగం వాటా కలిగి ఉంది. అలాగే భారత్ మొత్తము ఎగుమతులలో 38% సేవారంగము వాటాను కలిగి ఉంది. అంటే దేశంలో మొత్తము 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జీవీఏలో సేవారంగం వాటా 50% దాటినవి మాత్రం 15%, 15% మాత్రమే. అంటే 50% సేవారంగం వాటా దాటినవి 15% మాత్రమే ఉన్నది. కానీ ఢిల్లీ మరియు చండీగఢ్లో 80% సేవారంగం వాటా దాటింది. ఢిల్లీలో 84.1%, చండీగఢ్ అన్నిటికంటే 86.7%. అయితే ఇక్కడ సేవారంగం వాటాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, కర్ణాటక రాష్ట్రం. సేవారంగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము కర్ణాటక రాష్ట్రం. ఇటీవల కాలంలో భారతదేశ దిగుమతులు గణనీయంగా పెరిగినాయి. అంటే దిగుమతులు పెరిగినాయి, ఎగుమతులు కాదు ఇక్కడ. అంటే 2013-14 నాటికి మొత్తం US డాలర్స్ 2.3 నుండి మనకి 2018-19 మనకి US డాలర్స్ $5 బిలియన్ పెరిగిందని మనం చూడొచ్చు. అయితే వాటాలు చూద్దామండి ఎలా ఉన్నాయి. అంటే ఇక్కడ సేల్స్ మనం పరిశీలించినట్లయితే ఎలా ఉంది మనం పరిశీలిస్తే చూడండి. సర్వీసెస్ సెక్టార్ పర్ఫార్మెన్స్ లో మనం పరిశీలిస్తే అంటే ప్రజెంట్ 2019-20లో టోటల్ సర్వీస్ సెక్టార్ 6.9 ఉందండి. 2018-19లో 7.5 ఉంటే మొత్తం సెక్టార్ 6.9, వాటా మాత్రము 55.3% వాటాను కలిగి ఉంది. ఇది మనకి సర్వీసెస్ సెక్టార్లో ఉన్న అంశం.